ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. పరమాత్మ రెండుగా విడిపోయాడు. అవే పరాప్రకృతి, అపరాప్రకృతి. ఈ రెండు ప్రకృతిలే ఈ సృష్టికి కారణం. ఈ సృష్టికి కారణభూతుడు పరమాత్మ. సమస్త జీవజాతులు ఆ పరమాత్మ నుండే ఉద్భవించాయి. అలాగే ఈ సృష్టిని అంతమొందించేది పరమాత్మే. బ్రహ్మగా సృష్టించి, విష్ణువుగా పోషించి, శివుడుగా లయం చేస్తున్నాడు. పుట్టడం, చావటం. ఈ మధ్య కాలంలో జీవజాతులన్నీ ప్రకృతిలో ఆడుకుంటున్నారు. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటాయి. కొంతసేపు ఉంటాయి, మరలా సముద్రంలో లీనమవుతాయి. అలాగే జీవజాతులు కూడా పుడతాయి, కొంతకాలం జీవిస్తాయి, మరలా లయమవుతాయి. ఇదే జీవన నాటకం. ఈ నాటకానికి సూత్రధారి పరమాత్మ అని చెబుతున్నాడు. ఈ చరాచర జగత్తంతా ఈ పరాప్రకృతి, అపరాప్రకృతితో నిండి ఉన్నాయి అని తెలుసుకో అర్జున. ఈ చరాచర జగత్తు ఉత్పత్తి కావడానికి కారణం నేనే. అదే ప్రకారంగా ఈ చరాచర జగత్తు యొక్క ప్రళయానికి కూడా కారణం నేనే అని పరమాత్మ బోధిస్తున్నాడు.